అందరికీ నమస్కారం అండి. శ్రీశైల యాత్రలో భాగంగా శ్రీశైలం నుంచి అక్క మహాదేవి గుహలకు కృష్ణానది పైన వెళ్ళడం ఎంతో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ అక్క మహాదేవి గుహలకు చేరుకోవాలంటే శ్రీశైలం పాతాళ గంగ నుంచి మనం కృష్ణానది పైన ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకోసమని రోప్ వే కూడా లేదా నడవగలిగే వాళ్ళు మెట్లు దిగు కూడా కృష్ణానది దగ్గరికి చేరుకోవచ్చు, లేదా రోప్ వే ద్వారా కూడా వెళ్ళే సౌలభ్యం అయితే ఉంది. ఈ టికెట్లను కూడా ఈ పాతాళ గంగ దగ్గరే కూడా ఈ టికెట్లను కేటాయింపు చేస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి. ఇక రోప్ వే ద్వారా మనం ఏదైతే పాతాళ గంగకు చేరుకోవాల్సి ఉంటుంది. మెట్ల మీద వచ్చేవాళ్ళు మరో మార్గంలో కూడా రావచ్చు. ఇక పాతాళ గంగను చేరుకున్న తర్వాత మనకు అక్కడి నుంచి బోటు ప్రయాణం ఉంటుంది. ఇక రోప్వే ద్వారా మేము వెళ్ళినప్పుడు అక్కడ ఈ శ్రీశైల కొండలను, ఆ పచ్చటి అటవీ ప్రదేశాన్ని రోప్వే ద్వారా కృష్ణానది చూస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. చూశారు కదా, అటు ఇటు పచ్చని ఎత్తైన కొండలు, మధ్యలో కృష్ణమ్మ వయ్యారంగా యొక్క ప్రవాహం చూస్తూ ఉంటే మర్చిపోలేని మధురమైన అనుభూతిని మిగిల్చింది. ఇక బోటు సిద్ధంగా ఉంది. ఈ బోటు ద్వారానే అక్క మహాదేవి గుహలకు చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణం ఈ బోటు పైనే. అటు ఇటు ఎత్తైన పచ్చని కొండలు, మధ్యలో స్వచ్ఛమైన కృష్ణమ్మ పైన మా ప్రయాణం అయితే ప్రారంభమైంది. ఇక మేము బోటు ఎక్కాము. చూశారు కదా, మొత్తం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్లో బంధిస్తూ కూడా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అటు ఇటు ఎత్తైన కొండలు, మధ్యలో గలగల పారే కృష్ణమ్మ ఒడి, ఆ ఒడిలో మన బోటు. ఈ విధంగా ఈ ప్రయాణం వర్ణిస్తూ పోతే ఎంతైనా వర్ణించవచ్చు. ఇక చూశారు కదా, స్వచ్ఛమైన గాలి, చుట్టూ పక్షుల కిలకిల రావాలు కూడా ఆ కొండల నుంచి మనకు వినిపిస్తూ ఉంటాయి. మన ప్రయాణం నిజంగా ఎంతో మధురమైన, మరిచిపోలేని అనుభూతిగా కూడా మిగిల్చిందని చెప్పచ్చు. ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేము, అది అనుభవిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. ఇక మన ప్రయాణం ఎదురుగా తగులుతున్న చల్లని గాలి ద్వారా బోటులో ప్రయాణం కృష్ణమ్మ ఒడిలో కొనసాగింది. చూస్తున్నారు కదా, ఎత్తైన కొండలు, ఆ కొండలు చూస్తుంటేనే మనసంతా ఎంతో ఉల్లాసంగా మారిపోయిన పరిస్థితి. మనం ఏదైనా దిగులు కానీ ఏదైనా ఆలోచనలు ఉంటే కూడా అంతా పటాపంచలైపోయి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నాం. చూశారు కదా, ఆ కొండలు అద్భుతమైన పురాతనమైన ఆ కొండలు మనకు ఎవరో శిల్పి చెక్కిన కోటలాగా అటు ఇటు మనకు కొండ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఆహ్లాదకర వాతావరణం మధ్య మా ప్రయాణం సరదా కబుర్లతోనూ ఆధ్యాత్మిక విషయాలు పంచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. దారి మధ్యలో అక్కడ చిన్నపాటి గ్రామాలు, ఏదైతే ఈ కొండల్లో కేవలం ఒక 100 మంది కూడా ఆ గ్రామంలో నివాసం ఉండరు. అలాంటి మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో వాళ్ళంతా ఉండే ఆ గ్రామాలు చూస్తే చాలా మంచి అనుభూతి అయితే కలిగిందని చెప్పచ్చు. వాళ్ళు ఒక రకంగా కాలుష్యానికి దూరంగా ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళు జీవన విధానం ఉంటుంది. ఇక ముందుకు ఇంకా సాగుతూ పోతుంటే దారి పొడవునా ఎన్నో వింతలు, విశేషాలు చూస్తూ కూడా మా ప్రయాణం అయితే ముందుకు కదిలిందని చెప్పచ్చు. ఇక్కడ చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని ఇక్కడ ఉండే ప్రయాణికులు, యాత్రికులు ఆస్వాదిస్తూ క్షణకాలం కూడా వృధా చేయకుండా వాటిని చూస్తూ కూడా తమకు తోచిన అనుభూతిని పక్కవారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ
ఈ విధంగా కృష్ణమ్మ ఒడిలో గలగల పారే ఆ నీళ్లలో మా ప్రయాణం ముందుకు సాగుతూ వెళ్తూ ఉంది. ఈ విధంగా వెళ్తూ చూస్తున్నారు కదా ఎంత చక్కటి ప్రకృతి. ప్రస్తుతం మనం శ్రీశైలం యాత్ర సందర్శన స్థలాల్లో భాగంగా ప్రస్తుతం అతి ముఖ్యమైన అక్క మహాదేవి గుహల దగ్గరికి వెళ్తున్నాం. ఈ విధంగా ఒక 20 కిలోమీటర్ల పాటు ఈ బోటులో షికారు చేసి బోటులో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మనకు రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ బోట్లో నిర్వహిస్తున్నారు. చూస్తే రోజుకు ఒక 100 మంది ప్రయాణికులకు మాత్రమే ఈ యొక్క మహద్భాగ్యం కలుగుతుందని చెప్పుకోవచ్చు. 2 బోట్లలో మాత్రమే రోజుకు 2 బోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 గంటల ముందుగానే వచ్చి ఈ బోటు కావలసుకున్న బోటు ప్రయాణం ఇక్కడ అక్క మహాదేవి సందర్శన కోసం వచ్చే వాళ్ళు 6 గంటలకే ఉదయం రావాల్సి ఉంటుంది. అక్కడ ఏదైతే మనకు రోప్ వే ఉంటుందో టికెట్లు తీసుకుంటారో అక్కడికే వచ్చి ఉంటే ఈ టికెట్లు కూడా అక్కడ ముందుగా నమోదు చేసుకోవాలి పేర్లు. అనంతరం కిందకు వచ్చిన తర్వాత బోటు దగ్గర మనకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తే చుట్టూ మధ్యలో కృష్ణానది, చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, ఇవన్నీ చూస్తే అది ఒక మరిచిపోలేని ఒక ఆహ్లాదకరమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. ఈ దారి పొడవునా కూడా మనం చూస్తే చిన్న చిన్న విలేజ్లు, అంటే రోజు ఒక విలేజ్లో ఒక 10-20 ఇళ్ళకు మించి ఉండని విలేజ్లు ఇక్కడ ఉంటాయి. వాళ్ళు చెంచు విలేజ్లు అని కూడా అంటారు. అక్కడ వాళ్ళు కేవలం కరెంటు ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ చిన్నపాటి ఒక కుటీరెల్లాగా గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళు జీవనం విధానం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము. అలాగే ప్రస్తుతం మనం ఏదైతే బోటు ప్రయాణంలో భాగంగా మధ్య భాగంలోకి రావడం జరిగింది. నది మధ్య భాగంలో, ప్రయాణం మధ్య భాగంలో రావడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక నక్షత్రాకారంలో ఈ ప్రదేశం అయితే ఉంటుంది. అంటే నక్షత్రాకారంలో మధ్యలో నది కానీ, ఆ చుట్టూ మనకు కనిపించే కొండలు కానీ దూర ప్రాంతం నుంచి చూస్తే నక్షత్రాకారంలో ఉంటుందని చెప్తారు. అలాగే ఇది ఏదైతే బ్యాక్ వాటర్ కృష్ణానదికి బ్రిడ్జి శ్రీశైలం ప్రాజెక్టు కట్టకముందు ఇక్కడ నుంచి కాలినడక మార్గం ఉండేదంట. అటు మెట్లు ఇక్కడ నుంచి ఈ కొండల ప్రాంతం నుంచి మనం ఏదైతే చూస్తున్నామో దాని నుంచి కింద భాగం నుంచి మెట్లు, పురాతన మెట్లు ఉండేవంటే ఇక్కడ నుంచి శ్రీశైలం ఆలయానికి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ మెట్ల నుంచి మనం స్వామివారి సన్నిధికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఏదైతే ఈ వెనకాల బ్యాక్ వాటర్ రావడంతో ఎంత మునిగిపోయిన కృష్ణానది జలాలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇక భక్తులు మామూలుగా అక్కవారి దర్శనం, అక్కవారి దేవత అక్కవారి మహాదేవి ఆలయానికి వెళ్ళే ప్రయాణంలో భాగంగా ఈ మధురమైన ఈ ప్రదేశాలంతా చూస్తూ మానసిక ఉల్లాసంతో పాటు ఆధ్యాత్మిక ఆనందం కూడా పొందుతూ ఉంటారు. ఇది చాలా కొద్దిమందికి మాత్రం రోజులో ఈ అవకాశం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. మనం పాపి కొండల్లో వెళ్తూ ఉంటే ఎలాంటి బోటింగ్ ఉంటుందో ఒక రకంగా చెప్పండి, అంతకు మించి కూడా మంచి ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తే మన దారి పొడవున కనుచూపు మేర కృష్ణమ్మ తల్లి నది ప్రవాహం ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది. కరెక్ట్గా కూడా మనం ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రకు మధ్య భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ఇట్లా మనం చూస్తే ఇట్లా మనకు కర్నూలు జిల్లా ఈ బోర్డర్ మధ్యలో ఈ నది వేరు చేస్తూ ఉంటుందని తెలుసు. మనం ఖచ్చితంగా నది ప్రవాహం మధ్యలో నుంచి మనం అక్క మహాదేవి గుహలకు ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం దారిలో పోయే ప్రదేశంలోనే అనేకమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉంటాయి. అందులో కదలి వనం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దత్తాత్రేయుడు స్వరూపమైన శ్రీపాద వల్లభుడు ఇక్కడ అంతర్ధానమై ఇక్కడి కదలి వనంలోనే ఆయన నృసింహ సరస్వతి, శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి కదలి వనంలోనే ఆయన అంటే ఇక్కడే అంతర్ధానం అయిపోయినట్లుగా కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇలా ఇంత పవిత్రమైన కదలి వనంలోనే ఆ దత్తాత్రేయ స్వామివారి స్వరూపమైన ఆయన ఇక్కడ తపస్సు చేశాడని కూడా అంటారు. అందుకనే ఏదైతే అక్క మహాదేవి కూడా ఆమె స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఆమెకు బసవేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో, ఆయన సూచనతో ఆమె ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామివారిని సందర్శించుకొని, అమ్మవారిని భ్రమరాంబిక దేవితో ఆమెను కూడా సందర్శించుకొని
చేసుకొని ఈ కదలీవనం చేరుకొని ఆమె ఇక్కడ ఈ గుహలు, ఈ పవిత్రమైన ఇక్కడ ఏదైతే గుహలు ఉంటాయో అక్కడే ఆమె తపస్సు చేస్తూ ఆమె ఇక్కడ నిర్యాణం కూడా చెందినట్లుగా భావిస్తుంటారు. దీంతో అప్పటి నుంచి భక్తులు, శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పకుండా ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా వస్తూ ఉండేది. అయితే ఒకప్పుడు చిన్నపాటి నాటు బోట్లలో ప్రయాణం చాలా కష్టంగా, ప్రమాదకరంగా ఉండేది. అయితే ఆ తర్వాత ఈ విధంగా పెద్ద బోట్లు కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేయడంతో సులభంగా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన ఈ స్థలాన్ని చూసి కూడా వాళ్ళు జన్మ ధన్యం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇంకా మరి కాసేపట్లోనే మనకు అక్క మహాదేవి గుహలు కూడా వస్తాయి. ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒకసారి ఎలా ఉంటుంది లోపల, అక్కడ అమ్మవారి తపస్సు ఎందుకు చేశారు, ఆ ప్రదేశం ఎలా ఉంది అవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఈ ఆహ్లాదకర వాతావరణంలో మన ప్రయాణం అయితే ఈ శ్రీశైలంలో ఇక్కడ కృష్ణానది మధ్యలో కొనసాగుతుంది. కృష్ణానది పైన ఈ బోటు ప్రయాణం ఏదైతే అక్క మహాదేవి గుహలకి వెళ్ళే మార్గం మధ్యలో ఇక్కడ అనుభూతులు ఎలా ఉన్నాయి, మనతో పాటు ఇక్కడ ప్రయాణిస్తున్న భక్తులు కూడా ఉన్నారు, వారి మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా అనిపిస్తుంది బోటు ప్రయాణం అంతా? ఇక్కడ ఎప్పుడైనా వచ్చున్నారా గతంలో? ఇదే ఫస్ట్ టైం సార్ మేము రావడము. మేము 2 రోజులు అయింది మేము వచ్చి. అన్నీ కూడా ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం, మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకున్నాము. అంతా కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత మల్లమ్మ కన్నీరు అది అక్కడ ప్లేస్కి వెళ్ళినాము, చాలా బాగుంది. ఇప్పుడు అక్క మహాదేవి గారిని దర్శనం చేసుకోవడానికి కోసము ఆ గుహలకు వెళ్తున్నాము. ఎలా ఉంది బోటు ప్రయాణం? ఇక్కడ నది మధ్యలో చుట్టూ కొండలు, ఇక్కడ కృష్ణానది ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది స్వామివారిని దర్శించుకోవడం కూడా. పాప ఎలా ఉందమ్మా బోట్ షికారు? చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా ఇంకొంత మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు బోట్ షికారు? నువ్వు చెప్పు. నేనేం చెప్తాను, శ్రీశైలం వచ్చాము, చాలా బాగుంది. స్వామి గారిని చూసాము, బోట్లో గడిచే బోటు ప్రయాణం అంతా కూడా చాలా బాగుంది. చుట్టూ కొండలు, పర్వతాలు అంతా బాగున్నాయి. చుక్కలేదు. సరే ఉంటాను. నువ్వు మాట్లాడు చెప్పు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అందరినీ దర్శనం చేసుకున్నాము. బాగుంది. మనతో పాటు ఇంకా భక్తులు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ప్రయాణం అంతా? 2 రోజులైందండి వచ్చి. మేము శ్రీశైలంకి వచ్చి స్పర్శ దర్శన సేవ చూసాము. తర్వాత వచ్చి అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అక్క మహాదేవి ఆ గుహలు చూడాలనుకొని ఇక్కడ ఎంతోమంది తపస్సు చేశారు. అక్క మహాదేవి తర్వాత దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడే వచ్చి ఈ దారినే వెళ్ళారంట. వేరే వాళ్ళు చెప్పారు మాకు. చాలా ఇట్లాంటి పవిత్రమైన స్థలంలో ఈ కృష్ణానది మధ్యలో వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒకప్పుడు ఈ ప్రాజెక్టు కట్టకముందు ఈ పక్క నుంచి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ వేరు అయినాయి కాబట్టి ఆ పక్క నుంచి మెట్లున్నాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ చుక్కల పర్వతం అనేసి ఉంది. ఇక్కడి నుంచి మెట్లు వెళ్ళారంటే అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునేదానికి ఒకప్పుడు మార్గం ఉండిందంట. తర్వాత ప్రాజెక్టు కట్టినాక ఇక్కడంతా నీళ్ళ ఇది అయింది. తర్వాత ఇప్పుడు అక్క మహాదేవి గుహ అంటే ఆమె ఎంతో బాధలు పడి వచ్చి ఇక్కడ ఆ గుహలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుని నందు ఐక్యమైంది. ఆమె అటువంటి మా అమ్మవారు ఉన్న ప్రదేశాన్ని చూడాలని మాకు ఎన్నో రోజులుగా ఉండింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించినాడు. ఈ బోట్లో పోతా ఉంటే మాకు చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగాను ఉంది. ఇంకా కూడా కదలి వనము అనే ప్రాంతం కూడా ఉందంట. అది ఇప్పుడు పోయేది లేదని చెప్పారు. అనుకోకుండా మాకు ఇట్లాంటి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు చాలా ఆనందంగాను చాలా ఇదిగా ఉంది. భగవంతుని ఆశీస్సులు పొందుతున్నామని ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎలా ఉంది బాబు నీకే?
ఎట్లా అనిపిస్తుంది ఈ బోట్లో పోవటం? చూస్తే ఇంకా ఈ బోటు ప్రయాణంలో చూస్తే మన ఆ పక్క చూస్తున్న కొండల ప్రాంతంలో అట్లా 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 తిప్పుకారా నా సైడ్ తిప్పు అట్లా జాలువారే ఇక మన ప్రయాణ మార్గంలో ఎంతో పవిత్రమైన సాక్షాత్తు దత్తాత్రేయుడు తపస్సు చేసిన దత్తాత్రేయుని స్వరూపం ఏదైతే మనకు శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి లాంటి మహానుభావులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన కదలి వనం మనం ఈ మార్గ మధ్యలో కృష్ణానది ప్రయాణంలో భాగంగా మనం చూస్తున్నాము. ఇక్కడికి రావడానికి గతంలో ఎంతోమంది తపస్సు చేస్తే కానీ ఇక్కడికి రాలేరని చెప్తూ ఉంటారు. ఎంతో గొప్ప పురుషులు, పుణ్యపురుషులు, గొప్ప మహానుభావులు మాత్రమే ఇక్కడికి వచ్చే మహద్భాగ్యం కలిగిందని చెప్పచ్చు. ఇక్కడే శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి ఇక్కడికే వచ్చి తపస్సు చేసి ఇక్కడ కదలి వనంలోనే అంతర్ధానమయ్యారు. ఇక్కడ ఆయన పాదుకలు కూడా ఉండేవి. గతంలో అతి కష్టం మీద ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చి ఆ పాదుకలను స్పృశించి దర్శించుకొని వెళ్తూ ఉండేవారు. అయితే తర్వాత మనం చూస్తున్నాం అక్కడ బోటుకు సంబంధించి ఎవరైనా నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి, ఇక్కడ బోటును కూడా ఆపి ఇక్కడ ప్రయాణికులు చూసే విధంగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ వివరిస్తున్నారు. కదలి వనం ఇక్కడ మనం చూస్తే దూరంగా మనకు కనిపించేదే కదలి వనం అని చెప్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వరూపునైన శ్రీపాద వల్లభుడు ఇక్కడే తపస్సు ఆచరించిన పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ పాదుకలు కూడా దర్శించుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే అటవీ నిబంధనల ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య పెరగటం, క్రూర మృగాల తాకిడి కూడా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం అక్కడికి ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే గతంలో అయితే వెళుతూ వస్తూ ఉండేవారు. ఇప్పటికైతే ఈ మాదిరిగా దూరం నుంచి చూడాల్సిన అదృష్టం వరకే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. అలాగే కదలి వనం పైన మరిన్ని వివరాలు కూడా మనతో పాటు కిరణ్ ఉన్నారు, ఆయన వివరిస్తారు. మనం ఇప్పటి వరకు చాలా పవిత్రమైన స్థలంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. మనం ఇంతకుముందు ఒక స్పాట్ ఏదైతే మనం అక్కడ చూసామో అది కదలి వనం అని చెప్పి అంటారనమాట. కదలి వనం ఏంటంటే మన పురాణాలలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కదలి వనం గురించి మనకి చెప్పడం జరిగింది. దత్త సాంప్రదాయంలో కదలి వనానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏదైతే ఉందో మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ఫస్ట్ అవతారము శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అంటారు. రెండో అవతారము శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంటారు. నృసింహ సరస్వతి స్వామి గోదావరి పరివాహక ప్రాంతంలోనే నది పుట్టినప్పటి నుంచి ఆ అవతారాలన్నీ కూడా అటు ఇటుగా జరిగాయి. దీనిలో భాగంగానే స్వామివారు గాన్గాపురం నుంచి బయలుదేరి తన అవతార పరిసమాప్తి ఏదైతో ఈ మత మార్పుడులన్నీ జరిగిన తర్వాత సనాతన ధర్మానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు ఆ శ్రీ నృసింహ సరస్వతి స్వామి అక్కడి నుంచి నేరుగా శ్రీశైలంకి వచ్చారు. శ్రీశైలంలో మనకి వృద్ధ మల్లికార్జున స్వామి కాడ త్రిఫల వృక్షం ఉంది. ఆ త్రిఫల వృక్షం కిందనే చాలా కాలం నృసింహ సరస్వతి స్వామి గడిపిన తర్వాత తిరిగి గాన్గాపురం వెళ్ళిన సందర్భంలో తన శిష్యులను తీసుకొని వచ్చి పాతాళగంగకు వచ్చి అక్కడి నుంచి ఒక నావలో తన అవతార పరిసమాప్తి చేయడం కోసం వచ్చేశారు. ఇలాగ ఈ మార్గంలోనే వచ్చి మనం ఇంతకుముందు చూసినటువంటి కదలివనం కాడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తిరిగి కదలివనంలోకి స్వామివారు వెళ్ళిపోయారు. అది అత్యంత పవిత్రమైన స్థలం. ఇక మనము అక్కమహాదేవి కేవ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. అక్కమహాదేవి కేవ్స్ దగ్గరికి వచ్చాము. అత్యంత ప్రాచీనమైనటువంటి అక్కమహాదేవి కేవ్స్ ఇవే అనమాట. మనం చూస్తున్నటువంటి కేవ్స్ అక్కమహాదేవి కేవ్స్. ఇక్కడికి ఏదైతే మన శ్రీశైల క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. పౌరాణికమైనటువంటి ఆధారాలు, చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా ఉంది. శ్రీశైలం వచ్చి ముక్తి పొందినటువంటి భక్తుల్లో ఎంతోమంది ఉన్నారు. వారిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్కమహాదేవి గురించి చెప్పాము. ఎక్కడో దక్షిణ కర్ణాటక నుంచి కూడా దాదాపు 1000 సంవత్సరాల క్రితము అమ్మవారు ఇక్కడికి వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామిలో ఐక్యమవ్వాలన్న ఉద్దేశంతో మనం చూస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచే అక్కమహాదేవి గుహల్లోకి వెళ్ళి ఎప్పుడూ పరమేశ్వర మల్లికార్జున స్వామి ధ్యానం చేసుకుంటూ ముక్తిని పొంది స్వామివారిలో ఐక్యమైనటువంటి పరిస్థితి ఉంది.
నది శ్రీశైలం వచ్చే రూట్ ఏదండి. వాటర్ అట్లా వచ్చి శ్రీశైలం ఈ సైడ్ 1 కిలోమీటర్ ఎండ్ అయిపోయింది. ఓన్లీ స్టోరేజ్ వాటర్. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ పైకి వెళ్తామండి కేవ్స్ దగ్గర వెళ్ళాలంటే. ఆ రెడ్ బోట్ ఫస్ట్ బోట్, సెకండ్ బోట్. అమ్మవారి గురించి 5 నిమిషాలు చెప్తాను. శ్రీ అక్కమాదేవి అమ్మవారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడి అనే చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవ మతం, లింగాయత్ క్యాస్ట్. కర్ణాటక వీరశైవ మతం 90% శివుడిని పూజిస్తారు, వేరే దేవుడిని పూజించరు. వాడు శివుని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తక్కువ పర్రాదు. తన ఆరాధ్య దైవమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసిందండి అక్కమాదేవి. అమ్మవారు మహా సౌందర్యవతి. ఎంత గొప్పది అంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలను తీసుకొచ్చి పక్కన పెడితే వాటికంటే అందంగా ఉంటుందంటే ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాహ్యశరీరాన్ని చూసి ఆ తల్లి మోసపడలేదు. తన మనసులో ఉన్న శివయ్య కోసం తపస్సు చేసేది అక్కమాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జన్మిస్తాడు. అమ్మవారి యొక్క అందాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అక్కమాదేవి వాడి తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివనే పెళ్లి చేసుకుంటారో లేకపోతే లేదు. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవిత ఖైదు చేయమంటాడండి. ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారిని ఎదిరించలేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మానిపిత ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా నన్ను తాకరాదు, టచ్ చేయరాదు అనేది ఒప్పందం అండి. ఆయన ఏమనుకుంటాడు, ఈ రాజవిలాసాలు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పెట్టుకుని ధ్యానంలో కూర్చుంటుందండి అక్కమాదేవి. రోజులో వారాలు నెలగడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది. మరి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన వయసు అంత అరిగిపోతుందని చెప్పి తన కామోద్రి ఆపుకోలేక వెళ్ళి అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కంప్లించుకోపోతాడండి. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా మరి ఇన్నాళ్ళు నీరు లేదు, ఆహారం ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవంచతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసి మీరు మోహించారు, మీకు కావాల్సింది నా బాహ్య శరీరం చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరికొట్టింది. వ్యవస్థగా మారిపోయింది ఆ తల్లి. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కప్పేస్తాయండి. ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే వాళ్ళ జన్మిస్తున్న దేవుడు జైన తీర్థంకురుడు దిగంబరంగా కనిపించింది అంటండి. అమ్మ నన్ను క్షమించని పొరపాటు చేశాను, కామోద్రేకంగా ప్రవర్తించాను, మేము భక్తిని చూడాలని చెప్పి సాష్టాంగస్కారం చేస్తాడండి. ఆ తల్లిని అక్కడే తపస్సు చేసుకుని చెప్పి చాలా ప్రాధాయపడతాడు. కానీ ఆ తల్లి కొండకొండ అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవమఠ ప్రదేశాన్ని బయలుదేరిందండి అక్కమాదేవి. కర్ణాటక వీరశైవ మతంలో మొదటలో అన్నప్రభు బసవేశ్వరుడు. ఆ తల్లి గురుగారి ఉపదేశం కోసం వెళ్ళి కలుస్తారు. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవమఠంలో శివయ్య గురించి భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లి గురుగారు అనుమతి తీసుకుని సభలో ప్రవేశపెడతారు. గురువుగారు అడుగుతారు, అమ్మా పరిపూర్ణమైన యమనంలో ఉన్నావు, మరి ఇంతమంది ప్రజలు నువ్వు చూస్తున్నారు కదా, మీకు ఇబ్బంది లేదని చెప్పి గురువుగారు అడిగారు. అప్పుడు ఆ తల్లి చెప్తారు, అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా శివుడికి అర్పించేశాను, ఇంకా ఎవరేదో చూస్తారు చేస్తారు భయం అని చెప్పి ఆ తల్లి. ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ వాటర్ పెడితే శివలింగం మీద ఎక్కడో కొండల పైనుంచి వచ్చింది వాటర్ 360 రోజులు కంటిన్యూగా పడుతూనే ఉంటుందని మీరు ఇల్లు కూడా చూడవచ్చు. ఆ తల్లి ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేసి మీరు రైట్ సైడ్ ఇల్లు చూపించాను కదండి కృష్ణ హౌసెస్, ఆ పర్వతం పేరు కదలివనం పర్వతం అంటారు. శ్రీ అక్కమాదేవి అమ్మ లాస్ట్ శివుని ఒక జ్యోతి రూపంలో అయిపోయిన ప్లేస్ కదలివనం అండి. కదలివనం అంటే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేసు. అక్కడ దత్తపాదుకులు ఉన్నాయి. మరి లాస్ట్ అవతారు శ్రీ నృసింహ సరస్సు అవతారు ఇక్కడే జరిగిందని చెప్తారు. ఇవన్నీ కూడా తప్పు స్థలాలండి, విహారయాత్ర అయితే కాదండి. మనం 1 అవర్ జర్నీకే చాలా ఇబ్బంది పడ్డాము. మరి మధ్యలో పేపర్లు వేస్తున్నారు పెద్దగులు వచ్చింది చిద్దుగులు వచ్చిందని చెప్పి. మరి దాదాపు 800 years బ్యాక్ ఆ తల్లి ఒంటిమే బట్టల్లో కాళ్ళకు చెప్పులు ఎటువంటి ఆయుధం లేదు, శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి కేవ్స్ లోపల కఠోరమైన తపస్సు చేశారు అక్కమాదేవి. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగా, కానీ ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్లో నల్లరాజు విగ్రహం ఉంటుంది, బ్లాక్ స్టాచ్యూ, ఆమె అక్కమాదేవి. మనకి దూరదర్శనం అయితే మన చూపుతో కూడా అయ్యవారి మీద పక్కన విగ్రహాలు కనిపించవు. అదే జ్యోతిర్లింగం తాగడానికి వెళితే ఆ తల్లి విగ్రహాలు కనిపిస్తాయండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధరామేశ్వరుడు, మరి వీళ్ళందరూ కూడా శివయ్య కోసం తపస్సు చేసి శివులు అయిపోయారు. కదలివనం గురించి ఒక మాట చెప్తానండి. కదలివనం వెళ్ళారండి? లేదు.
హౌస్ బ్యాక్ సైడ్ నుంచి 8 కిలోమీటర్ బై వాక్ అండి కదలివనం. 8 కిలోమీటర్ దాదాపు 3 అవర్స్ జర్నీ చేయాలి వాకింగ్, వేరే మార్గం లేదు. మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. మహారాష్ట్ర పూర్ణ నుంచి వచ్చారు దత్తాత్రేయ స్వామి శిష్యులు, వాళ్ళతో పాటు మేము వెళ్ళాము. కదలివనంలో వెళ్ళాక అక్కడ ఒక న్యాచురల్గా ఏర్పడింది షెల్టర్ లాగా ఉందండి కదలివనంలో. పైన ఇట్లా టాప్ వచ్చింది, కిందకి ఇట్లా దిగేస్తే 1000 మెంబర్స్ స్టే చేయొచ్చాడు. వర్షం కానీ గాలి కానీ ఇబ్బంది ఉండదు, నీళ్లు నిరంతరం పారుతూనే ఉంటున్నాయి. మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. నైట్ 11 ఆ ప్రాంతంలో చంద్రుడు భూమి నుంచి పైకి వస్తున్నాడు. ఎరుపు కాషాయం దగదగ మండుకుంటాయి. ఎంత విశాలం అంటే ఆ పర్వతం కంటే పెద్ద కనిపిస్తుందండి, సైజు 3 సైజు. ఆకృతి ఆ కొండ కంటే ఇంకా పెద్ద కనిపిస్తుందండి. అందరం కూర్చున్నాము, తెల్లారిపోయింది. ఉదయం 7 గంటలు చూస్తే సూర్యుడి పక్క చంద్రుడి పక్క చాలా దగ్గరగా కనిపిస్తున్నారండి. మన బాడీలో సెంటర్ పాయింట్ నాభిస్థానం, భూమండలానికి సెంటర్ పాయింట్ శ్రీశైలం అండి. అందుచేత మాకు దగ్గరగా కనిపించింది అనమాట. నా అనుభవం మీకు చెప్పాను. మీతో పాటు మేము దగ్గర నుండి దర్శనం చేపిస్తాం. ఇప్పుడు ఎలా కూర్చున్నారో రిటర్న్ కూడా ఈ విధంగా కూర్చోండి. సేమ్ బోటు సేమ్ సీట్. ఇక్కడ 1 అవర్ స్టే అండి. మరి ఎన్ని ఎవరు శుభ్రం చేస్తారంటే సాధువులు ఉంటారండి, వాళ్ళు ఎన్ని శుభ్రం చేసి పూజ చేస్తారు. శ్రీశైలం మహాక్షేత్రం కాబట్టి మీరు ఆహరణ కానీ పూజకు కానీ ధూపదీప నైవేద్యాలు కానీ డబ్బులు ఇవ్వాలనుకుంటే శివలింగం తాగి శివలింగం పక్కన పెట్టండి. మనం ఎంతో సంపాదించుకుంటే 50 ఉందంటే పెద్ద కష్టమేం కాదు. మీరు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కార్తీక మాసం, ఉగాది, శివరాత్రి ఆ టైంలో విరివిగా అన్నదానం చేస్తూ ఉంటారండి. కదలివనం వెళ్ళే భక్తులు అన్నదానం చేస్తూ ఉంటారు. అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకుందాం. ఓకేనండి. కృష్ణానది పైన 20 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అక్క మహాదేవి గుహలకు చేరుకున్నాము. అక్క మహాదేవి కేవలం శివుని మహాభక్తురాలే కాదు, ఒక విప్లవకారిణి, ఒక రచయిత్రి కూడా. పరమేశ్వరుని తన భర్తగా భావించిన మహాభక్తురాలు. నిజానికి అక్క అన్న పేరు ఆమెకు బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకే ఆమెకు మహాదేవి అనే పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి వర్చస్సుతో ఆమె ఉండేవారట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో అక్క మహాదేవి ఉండేవారట. ఇక చూస్తున్నాం కదా అక్క మహాదేవి గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని బుడుతడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు గ్రామ పర్యటనకు వెళ్ళారు. అక్కడ అందరితో పాటు రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడట. అలా రాజుగారి మాట కాదంటే తమ కుటుంబానికి కష్టాలు తప్పవని తల్లిదండ్రులు కూడా భావించారు. అందుకని మహాదేవిని 3 షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఆమె ఒప్పుకున్నదట. పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో తోచినంతసేపు ధ్యానించుకోవచ్చన్నది ఆ షరతుల్లో ఒకటి. ఇక్కడ ఈ గుహలు చూసాం కదండి, చూసారా? మనకు శిలాతోరణం తిరుమలలో చూస్తాం కదా, ఆ తరహా శిలాతోరణంలా ఈ గుహలు ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మామూలుగా సహజంగా సముద్ర గర్భంలో ఒడిదుడుకులకు లోనైన చోట ఇలాంటి శిలారూపాలు మనకు శిలాతోరణంలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు కృష్ణానది ఒడ్డున ఈ విధంగా శిలాతోరణంలా కనిపించడం కూడా ఒక వింతగా కూడా చెప్పుకోవచ్చు. ఇక అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతి కాలంలోనే రాజు ఆ షరతులన్నీ అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టు బట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారట. తర్వాత కర్ణాటకలోని వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకున్నారంట. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ్మ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తి బాటలో నడిపిస్తున్నారు. ఇక అక్క మహాదేవి గుహల్లో ఆమె తపస్సు చేసిన శివలింగం దగ్గరికి మన ప్రయాణం కొనసాగుతోంది. మనం చూస్తున్నాం కదా, ఈ గుహల లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ కొంత ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, సరిగా ఊపిరాడని వారు, ఎక్కువ వయోవృద్ధులు లాంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే లోపల మనకు గబ్బిలాలు ఉంటాయి, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇరుకైన గుహలు, లోపల వెళ్ళేవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకొని వెళ్ళటమే మంచిది. ఈ లోపల అక్క మహాదేవి ఈ గుహల లోపలే ఆమె తపస్సు చేశారట. ఎన్నో ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడే ఉన్న కదలి వనం సమీపంలోని గుహల్లోనే ఆమె శివైక్యం కూడా చెందారని కూడా చెప్తూ ఉంటారు. మనం చూస్తే పూర్తిగా చీకటి గుహలండి. సెల్ ఫోన్ వెలుగుల్లోనే మేము వెళ్ళాల్సి వచ్చింది.
అక్కడ మాతో పాటు ఉన్న టూరిస్టు ఆయన మాకు ఇది ఎంత చూపించారు. చూసారా శివలింగం, ఇదే అక్క మహాదేవి తపస్సు చేసిన ఈ శివలింగం ముందు అక్కడ చేశారట. ఇప్పుడు మనం చూసిన ఈ శివలింగం దగ్గరికి చేరుకోవాలంటే కొంచెం ప్రయాణం కష్టంగానే ఉంటుంది లోపల. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ఈ అక్క మహాదేవి ఈ గుహలు కూడా ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తే చూసారు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఈ గుహలు. సహజ సిద్ధంగా ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ గుహలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా మనకు వెళ్ళబుద్ధి కాదండి. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా ఇక మనం కథ విషయానికి వస్తే అలా పండితులందరూ కూడా ప్రవచనాలు చేసేందుకు తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేదండి. బసవేశ్వరుడు, అల్లమ ప్రభు వంటి ప్రముఖులు ఉన్న చోట మహాదేవి ఆ మండపాన్ని చేరుకొని శివుని మీద ఏదైతే తన అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉండేది. మహాదేవి వాదన పటిమను పాండిత్యాన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా ఆమె గుర్తింపు పొందారు. బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లాల్సిందిగా సూచించారట. దాంతో ఆమె ఎన్నో కష్టాలను ఓడ్చి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. అక్క మహాదేవి గుహలకు చేరుకున్న తర్వాత మన తిరుగు ప్రయాణం కూడా మనం తిరిగి 20 కిలోమీటర్ల మేర వచ్చిన దారిలోనే కృష్ణానదిలో మన ప్రయాణం అయితే కొనసాగుతుందండి. ఇలా ప్రయాణించినంతసేపు ఆధ్యాత్మిక అనుభూతితో మన మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో మనం శ్రీశైలం ప్రాజెక్టు కూడా చూడొచ్చు. చూశారు కదా కృష్ణానది పైన ఈ శ్రీశైలం ప్రాజెక్టు మనం ఎంత దగ్గరగా చూస్తున్నాము. ఇలా ఈ బోటు ప్రయాణంలో మనకు మరిచిపోలేని ఎన్నో అనుభూతులు మనకు జీవితాంతం గుర్తుండిపోతాయండి. ఇక అక్క మహాదేవి శ్రీశైలం చేరుకున్న తర్వాత, శ్రీశైలం అంటే మాట్లాడండి, దుర్గమమైన అడవులు, క్రూర మృగాలు, ఎడతెగని కొండలు, దారి తోపిడికలతో ఆ ప్రాంతం చాలా భయానకంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిగా ఉన్న ఆమె సంచరించడం అంటే మాటలు కాదండి. కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఈ గుహలో ఆమె తన తపస్సును కొనసాగించారు. ఇప్పుడు మనం చూసాం కదా ఎంత ఇరుకైన గుహలో, ఎంత చీకటిగా ఉన్న ఆ గుహల్లో ఆమె కఠోరమైన తపస్సు చేశారు. కొన్నాళ్ళకి శ్రీశైలంలోని కదలి వనంలో ఆ మల్లికార్జునునిలోనే ఆమె ఐక్యమైపోయారండి. ఆమె మహాభక్తురాలే కాదు, 400కు పైగా వచనాలు కూడా రాసినట్లు కూడా మనకు గుర్తించడం కూడా జరిగింది. ప్రతి వచనంలో ఆమె చెన్న మల్లికార్జున అనే పదాన్ని ఆమె వాడారండి. ఆమె ఎంతో గొప్ప రచయిత్రిగా కూడా మనం చెప్పుకున్నాం కదా. ప్రకృతి పట్ల ఒక నమ్మకం, ఆహిక సుఖాల పట్ల వైరాగ్యం ఆమె రచనలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని కూడా చెప్తారు. ఇలా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ మహాభక్తురాలు ఆమె తపస్సు చేసిన ఆ గుహను మాత్రం దర్శించడం మర్చిపోకండి. అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందడం కూడా మర్చిపోకండి. ఎప్పటికీ కూడా కలకాలం మీకు ఈ అక్క మహాదేవి గుహలకు మనకు శ్రీశైలం నుంచి పాతాళగంగ నుండి ఈ బోటు ప్రయాణం మనకు కలకాలం గుర్తుండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తప్పక చూడాల్సిన ప్రదేశంగా కూడా ఇది మనం చెప్పుకోవచ్చండి.